క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనా పోరాటంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ప్రతి నిత్యం కూడా మనం చేస్తున్నాం. దాంట్లో అద్భుతమైనటువంటిది వర్షిప్, ఆరాధన. రెండవది వర్డ్, వాక్యం. మూడవది వార్ఫేర్, పోరాటం. ఈ 3 కూడా ఈ ప్రార్థనా పోరాటంలో జరగడం మనం చూస్తున్నాం. గనుక దీంట్లో 3 భాగాలు చాలా ప్రాముఖ్యమైనవి. మొదటిగా మనమందరం కూడా సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి పాటలు పాడి ప్రభు మహిమార్థమై ఆయనను ఆరాధిస్తాం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా సంతోషంగా దేవుని ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. We worship you, Lord. మరణమే నన్ను ఆవరించిన దేవా, నీ వాక్యము నాతో నిలిచి ఉండి నన్ను ధైర్యపరిచి, నీవు నన్ను చూడగా శత్రువే సిగ్గుపడెను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. పాడదాం. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. Yes, Lord. హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవా, నా విశ్వాసము శోధించబడినప్పుడు నీ కృప నాతో నిలిచి ఉందయ్యా. నీ కృప నన్ను చూసింది. ఎల్రోహి, నీవు నన్ను చూడగా శత్రువు ప్రణాళిక ఆగిపోయి. ఓ హల్లెలూయా. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము,
కాంతియే నా బలము. దేవా దేవా ఒంటరినై నేను నిలిచేరగా నా పక్షంగా నిలిచిన వాడు నీవే. యేసయ్యా ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయేను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయేను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. సంగమంతా నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. చేతులు పైకి దేవా. ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. ముఖ కాంతియే దేవా నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే దేవా నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. ముఖ కాంతియే నా ధైర్యము. ముఖ కాంతియే నా క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థనా పోరాటంలో మనం పాలుపంపులు పొందే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనం దేవుని ఆరాధించగలిగాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. మన ధ్యానాంశము యువర్ వర్డ్స్, నీ మాటలు అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించున్నాం. డిస్కవర్డ్, కనుగొన్నారు అనేటటువంటి మాటను మనం చూసాం. ఈరోజు రెండవ విషయానికి మనం వస్తున్నాం. డివోర్డ్, భుజించితిని అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి వగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడిను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగుచేయుచున్నవి. NIVలో ఇంగ్లీష్లో మనం చూస్తే జెరమయా చాప్టర్ 15:16, when your words came, I ate them. They were my joy and my heart's delight, for I bear your name, Lord God Almighty. దేవుని బిడ్డలారా,
ఇక్కడ ఏమంటాడంటే, నీ మాటలు నాకు దొరికినప్పుడు నేను వాటిని భుజించాను, అవేమో నా హృదయానికి గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని కలుగు చేస్తున్నాయి, కాబట్టి నీ యొక్క నామాన్ని నేను భరిస్తాను అని ఇర్మియా అంటున్నాడు. నేను ఏదైతే నీకు ఇస్తున్నానో దాన్ని నీవు భుజించు అని దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1-3 మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెగాను మధురముగాను ఉండెను. ఎంత అద్భుతమైనటువంటి వాక్యాన్ని ఇక్కడ మనం చదివామంటే, దేవుని బిడ్డలారా, దేవుడు యెహెజ్కేలుతో ప్రవక్తతో అంటున్నాడు, మరియు ఆయన నాతో ఇలా సెలవిచ్చాడు, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించు. అంటే నీ కనబడినటువంటి గ్రంథం ఉంది చూసావా, దాన్ని నువ్వు భుజించు. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పో. నువ్వు ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి నీవు మొదటగా భక్షించు, ఆ తర్వాత వాళ్ళకి ఏదైతే గ్రంథంలో ఉందో దాన్ని ప్రకటించు. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించాడు. హల్లెలూయా. ఈ గ్రంథాన్ని దేవుడు ఏం చేశాను అంటున్నాడంటే, నేను తినిపించాను. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకో. నీ కడుపును దేంతో నింపుతావంటే వాక్యంతో నింపుకో. నీ హృదయాన్ని, నీ కడుపును వాక్యంతో నింపుకొమని నాతో సెలవేయగా నేను దాన్ని భక్షించాను, నేను వాక్యాన్ని తిన్నాను అని యెహెజ్కేలు అంటున్నాడు. ఇది నా నోటికి ఎలా ఉందంటే తేనె వలె ఉంది. అందుకని కీర్తనాకారుడు అంటాడు, తేనె కంటేను, జుంటి తేనె దారుల కంటేను మధురమైనది నీ వాక్యం అని కీర్తనాకారుడు అంటున్నాడు. అవును, ఈ యొక్క వాక్యం ఎంతో మధురమైనది, ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి అంటే భుజించాలి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 8-9 నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుమనెను. నరపుత్రుడా, తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక, వారు తిరుగుబాటు చేశారు, అలాగే నువ్వు తిరుగుబాటు చేస్తావేమో, చేయొద్దు. నేను నీతో చెప్పు మాటలు విని నోరు తెరిచి నేనిచ్చు దానిని భుజించు. నేను ఇచ్చేటటువంటి దాన్ని భుజించు. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకునిన యొక్క చెయ్యి నా ఎద్దుకు చాపబడిను. నేను చూస్తూ ఉంటుండగా ఈ గ్రంథం పట్టుకుని ఓ చెయ్యి చాపబడింది. చాపబడినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ చాపబడిన చెయ్యి ఏం చెప్తుందంటే, దీన్ని నువ్వు తీసుకో అని చెప్పినప్పుడు ఆ గ్రంథాన్ని మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఈ వాక్యాన్ని హృదయమందు విశ్వసించాలి, మన నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు మనము రక్షించబడతాము అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9-11 చూస్తే, నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము, అది నీ కడుపునకు చేదగును, అది నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను, గాని నేను దానిని తిని వేసిన తరువాత నా కడుపుకు చేదాయను. దేవుని బిడ్డలారా, నోటికి మధురంగా ఉంది, కడుపుకు చేదుగా ఉంది. దేవునికి స్తోత్రం. ట్యాబ్లెట్ కానీ సిరప్ కానీ నోటికి తీయగా ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత చెడునంతా కూడా తీసివేసే, ప్రక్షాళన చేసి జబ్బు, ప్రతి విధమైనటువంటి బలహీనతను తొలగించేటటువంటిదిగా ఉన్నట్టుగా అప్పుడు వారు నీవు ప్రజలను గుచ్చియు, జనములను గుచ్చియు, ఆయా భాషలు మాట్లాడు వారిని గుచ్చియు, అనేక మంది రాజులను గుచ్చియు మరలా ప్రవంచింపనగత్యమని నాతో చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు
దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ వాక్యము మనము భుజించవలసిన వారిగా ఉన్నాం. కీర్తన గ్రంథం 19వ కీర్తన 10, 11 వచనాల్లో అవి బంగారు కంటెను, విస్తారమైన మేలి బంగారు కంటెను, కోరదగినవి తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. దేవుని బిడ్డలారా, వాటిని గైకొనుటను బట్టి గొప్ప లాభం కలుగుతుంది. వాక్యం ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే ఆ వాక్యాన్ని వింటారో, వాక్యాన్ని తింటారో వారి జీవితంలో అది ఎంతో మేలుకరమైనదిగా ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. యోబు గ్రంథం 23:12లో ఆయన పెదవులు ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. తెలుగు సమకాలీన అనువాదములో ఇదే వచనం ఏ విధంగా ఉందంటే, ఆయన పెదవుల నుండి వచ్చిన ఆజ్ఞలను నేను విడిచిపెట్టి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా సొంత అభిప్రాయాల కంటే ఎక్కువగా ఎంచాను అని అంటున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని వాక్యము వెండి కంటే బంగారం కంటే విలువైంది. ఇలాంటి విలువైనటువంటి వాక్యాన్ని మనం అందరం కూడా దొరుకుతున్నప్పుడు, ఈ వాక్యం దొరికినప్పుడు, ఈ వాక్యం మనం అందుబాటులో ఉన్నప్పుడు వాక్యాన్ని మనం ఏం చేయాలంటే భుజించాలి. వాక్యాన్ని మనము తినాలి, వినాలి, తినాలి. మన జీవితానికి దీన్ని అన్వయింప చేసుకోవాలి. దేవుని మహిమార్థమై మనం జీవించేటటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అబౌవ్. ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనిషి దగ్గర నుంచి వచ్చినాయి కావు, మనిషి హృదయంలో నుంచి, ఆలోచనల నుంచి వచ్చినాయి కావు, లేక తలంపుల నుంచి పుట్టినాయి కావు. ఇది దేవుడు అనుగ్రహించినటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే వాటిని మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుని బిడ్డలారా, వేల కొలది వెండి బంగారం నాణెముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అంటున్నాడు. నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం ఉంది చూసావా, ఇది నాకెంతో మేలు. దీన్ని అనుసరించడం ద్వారా, దీన్ని నేను చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా నాకు తెలివి లభిస్తుంది, పరలోక జ్ఞానం నాకు లభిస్తుంది. అంత మాత్రమే కాదు, దీన్ని ధ్యానించడం ద్వారా, పఠించడం ద్వారా నా జీవితం బాగవుతుంది, నాకెంతో మేలు కలుగుతుంది. నా జీవితానికి మేలుకరమైనటువంటిది దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యాన్ని నేనేం చేయాలంటే నేను భుజించాలి. నీవు భక్షించు, ప్రకటించు అని చెప్పి దేవుడు అంటున్నాడు. అలాగే ఈరోజు దేవుని యొక్క మాటలను మనం ఏం చేయాలంటే భుజించాలి, భక్షించాలి, వాటిని ప్రకటించాలి, వాటి ప్రకారంగా జీవించాలి, వాటిని అనేక మందికి అందించేవారిగా మన జీవితం ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని మనం దేవునికి ప్రియమైన వారిగా దగ్గరగా బ్రతుకుటకు కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు తన సహాయమును అనుగ్రహించును గాక. కృప మనకు తోడయుండును గాక. అందరూ కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మీరు ప్రార్థించడానికి ముందు ఒక మాట, దేవుని వాక్యాన్ని మీరు చదువుతున్నారా? మంచిది. దేవుని వాక్యాన్ని మీరు చదివి కొద్దిసేపట్లోనే మర్చిపోతున్నారా? అవును పాస్టర్ గారు. అయితే మీరు ధ్యానించటం అనేది ప్రారంభించండి. మీరు ఒక అధ్యాయాన్ని తీసుకుని దాంట్లో ఎవరెవరితో మాట్లాడుతున్నారు, దాంట్లో నాకు సంబంధించినవి ఏంటి, నేను అనుసరించవలసినవి ఏంటి, నాలోంచి తీసివేసుకోవలసినవి ఏంటి, నా జీవితంలో నేను ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ప్రశ్నలన్నీ వేసుకుని చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే ఆ వాక్యం మన జీవితమునకు వెలుగుగాను దీవెనగాను మారిపోతుంది. అలా మారాలని ఆ వాక్యాన్ని భుజించేవారిగా, ప్రకటించేవారిగా, ధ్యానించేవారిగా, కంటత చేసేవారిగా, ప్రతినిత్యము వాక్యము అనే దాన్ని పట్టుకుని వెంబడించేవారిగా మనమందరం ఉండాలని నేను కోరుతున్నాను. ఆ విధంగా కృపగల దేవుడు మనకు సహాయం చేయాలని కోరుతున్నాను. దావీదు దేవుని వాక్యాన్ని ఇష్టపడినవాడు, వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు. మోషే దేవుని వాక్యాన్ని దేవుని దగ్గర నుంచి పొందినవాడు. యెహోషువ దేవుని వాక్యాన్ని ధ్యానించి చక్కగా ప్రవర్తించినవాడు. అలాగే బెరియా విశ్వాసులు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలనగా తెలుసుకున్నవారు, వారు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించిన వారు. ఈ విధంగా ఉన్నటువంటి వారందరి వలె మనం కూడా ఈ జీవం గల దేవుని వాక్యాన్ని మననం చేస్తూ, ధ్యానం చేస్తూ, చదువుతూ ప్రతినిత్యము ఆయన కొరకు జీవించడానికి కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం. దేవా, నీ వాక్యము స్వస్థపరిచేది, నీ వాక్యము నెమ్మదినిచ్చేది, నీ వాక్యాన్ని చదవటం ధ్యానించడం ద్వారా లాభాన్ని చేకూర్చేది, నీ వాక్యమే మమ్మల్ని సరిచేసేది, చక్కబరిచేది, చక్కదిద్దేది, మా బ్రతుకులను మార్చేది. మాకు ఆహారం వంటి నీ వాక్యం, సొత్తె వంటి వాక్యం, తేనె వంటి వాక్యం, అగ్ని వంటి వాక్యం మమ్మల్ని మలచి మమ్మల్ని సరిచేసి నీ మహిమార్థమై బ్రతుకుటకు నీ కృప మాకు అనుగ్రహించండి. ప్రతి ఆదివారం జరిగేటటువంటి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. మెయిన్ చర్చిలో జరుగుతున్న 4 ఆరాధనలో మీరు తోడుగా ఉండి ప్రతి ఆరాధనలో మీరు అద్భుతమైన కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. జేజీఎం అలాగే జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. దేవా, ఈ 2 ఛానల్స్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ని, అలాగే ప్రతినిత్యం కూడా ఈ వాక్యాలు వింటున్న ప్రతి వారిని మీ నామములో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లల మధ్యలో కిడ్స్ చర్చ్లో జరిగే పరిచర్యను నానాటికి అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మొబైల్ చర్చ్లో జరిగే ఆరాధనల విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం. అద్భుతమైన గొప్ప కార్యాలు మీ నామములో జరిగించండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమాపనుడు టీవీ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడడానికి సహాయం చేయండి. దేవా, దీని కొరకు ప్రార్థిస్తున్న వారిని, స్పాన్సర్ చేసిన వారిని, అలాగే టెక్నికల్గా వర్క్ చేస్తున్నటువంటి బిడ్డలను మీ నామములో దీవించండి. ప్రార్థన పోరాటాన్ని కూడా మీ నామములో ఆశీర్వదించి ప్రతిరోజు కూడా అనేక మంది పాలుపంపులు పొందడానికి మీరు సహాయం చేయండి. లైఫ్ గ్రూప్స్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. నూతనమైనటువంటి విధానంలో నీ బిడ్డలందరూ దీవించబడడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. పెనీల్ లైఫ్ యూత్ గ్రూప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యూత్ మీటింగ్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది తమ జీవితాలను మార్చుకోగలుగుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. నైనా విమెన్స్ ఫెలోషిప్ మీటింగ్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. స్త్రీల సహవాస కూడిక అద్భుతంగా ప్రతి గురువారం 11:30 గంటలకు జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది సహోదరులను ఈ కూడికలో చేర్చి మీరు అద్భుతమైన కార్యం జరిగించి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనల విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం. దేవా, ప్రతి శుక్రవారం జరిగేటటువంటి ఉపవాస ప్రార్థన నైనా సాయంకాలం 6 గంటలకు అనేక మంది వచ్చి దీవించబడడానికి మీరు కృప అనుగ్రహించండి. మీ ఆత్మకార్యం జరిగించండి. మీరు మాకు ఇచ్చిన సంఘ దర్శనం కొరకు వందనాలు. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింపచేయుటకు, పంపుటకు నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించి మీ సహాయం దయచేయండి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరికి రక్షణ లేదో, ఇంకెవరు బాప్తిస్మం పొందలేదో, ఇంకెవరు నీ వైపు తిరగలేదో వాళ్ళందరి జీవితాలు కూడా నీ వైపు తిరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రమును మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప రక్షణ, గొప్ప కాపుదల, విడుదల నాయన మా రాష్ట్రానికి దయచేయండి. ఆంధ్రప్రదేశ్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గొప్ప రక్షణ, విడుదల, సమాధానము, శాంతి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. భారతదేశమును నీ పరిశుద్ధ రక్తముతో కడిగి నీ కాపుదల, భద్రత ప్రతి వారికి దయచేయండి. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీవించబడడానికి సహాయం చేయమని కోరుతున్నాం. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలును ప్రేమించేవారు వర్ధిల్లుతారని నీ వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు కొరకు, దాని క్షేమం కొరకు ప్రార్థన చేయమని మీరే చెప్పారు. కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ క్షేమము, నీ ఆశీర్వాదం ఈ విధంగా యెరూషలేము కొరకు ప్రార్థించడం ద్వారా, ఇశ్రాయేలు కొరకు ప్రార్థించడం ద్వారా నీ బిడ్డలందరి మీదకి యేసు నామములో దిగివచ్చును గాక. ప్రపంచము అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలన్నింటిని కాపాడండి. ప్రపంచ దేశాలను మీ సన్నిధిలో ఎత్తుపట్టుకుంటున్నాం. నీ గొప్ప కార్యం జరిగించి దీవించమని వేడుకొనుచున్నాం. బలహీనులను యేసు నామములో ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యంతో, జ్వరముతో, నానా రకాలైనటువంటి బలహీనతలతో పీడించబడుతున్న ప్రతి బలహీనత ఇప్పుడే పొమ్మనజ్ఞాపిస్తున్నాం. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, చేతి పనుల విషయంలో నీ బిడ్డలు బయటకు వెళ్ళుచుండగా, లోపలికి వచ్చుచుండగా నీ కాపుదల, నీ భద్రత వారికి దయచేయండి. ఈ ఉదయకాలం నీ బిడ్డలు బయటకు వెళ్ళుచుండగా, లోపలికి వచ్చుచుండగా నీ ఆశీర్వాదము దయచేయండి. విజ్ఞాపన ప్రార్థనలో కొనసాగుతుండగా నీ అద్భుతమైన కార్యాలు మా జీవితంలో జరిగించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా,
దేవుని వాక్యానికి వచ్చి దేవుని మాటలకు వచ్చి అద్భుతమైనటువంటి సత్యాలు మనం వింటూ వచ్చాం. ఈ సమయంలో మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని ద్వారా వచ్చే ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఇహ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో ముందుకు సాగాలని, ఆధ్యాత్మికంగా మీరు ముందుకు అడుగులు వేయాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. కృపగల దేవుడు మీకు తోడయుండును గాక. ఆమేన్.